నేను బసవరావు, సంచలనకరం న్యూస్. ఈరోజు జరిగిన సంచలనకరం న్యూస్ గురించి వివరించండి. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నా పేరు రాము. అలాగే డిప్యూటీ డైరెక్టర్ కూడా బాధ్యతలు చేస్తున్నాను. సెకండ్ డివిజన్ కోర్టుకు నేను అలాట్ అయింది. సో ఇక్కడ ముందుగా ఇవాళ మా జడ్జి గారు ఒక సెన్సేషనల్ తీర్పు చెప్పారు. ఎస్సీ 342/2016 పిఎస్ ఉప్పల్. దీంట్లో కొన్ని షార్ట్ ఫ్యాక్ట్స్ చెప్తాను మీకు. ఇక్కడ ఏమైందంటే ఈ 30 నవంబర్ 2013లో రీతు శారిన్ అనే డిసీజుడ్, ఆమె చనిపోయింది. డిసీజుడ్ ఈ సచిన్ ఉప్పల్ అతనితో మ్యారేజ్ జరగడం జరిగింది. మ్యారేజ్ హైదరాబాద్లో జరిగింది. యాజ్ యూజువల్గా సాంప్రదాయ ప్రకారం వాళ్ళు తల్లిదండ్రులు 5 లక్షలు క్యాష్, 6 లక్షలు గోల్డ్ ఆర్నమెంట్స్, 5 లక్షలు హౌస్ హోల్డ్స్ ఆర్టికల్స్ ఇచ్చి గ్రాండ్గా మ్యారేజ్ చేయడం జరిగింది హైదరాబాద్లో. అలాగే మ్యారేజ్ కన్నా ముందు కూడా ఈ అమ్మాయి జెట్ ఎయిర్వేస్లో ఎయిర్ హోస్టెస్. మ్యారేజ్ అయిన తర్వాత కూడా కొద్ది రోజులు కూడా ఎయిర్ హోస్టెస్గా పనిచేసింది. యాజ్ పర్ రికార్డ్ చూశాను నేను. సో ఈ సందర్భంగా నేను ఏం చెప్పదలుచుకున్నట్టే, ఇక్కడ ఈ మ్యారేజ్ అయిన కొద్ది రోజులు వీళ్ళు సంసారం బాగానే చేశారు. వీళ్ళు జరిగినాక కూడా వాళ్ళకు ఒక బాబు పుట్టాడు. బాబు అయినాక కూడా ఈ అబ్బాయి ఏంటంటే బిజినెస్ చేసేవాడు. ఎలక్ట్రిక్ కోటిలో ఏదో షాప్ ఉంది, బిజినెస్ లేదు. అక్కడ అప్ అండ్ డౌన్ జరుగుతున్నాయి. దాంట్లో ఏదో షార్టేజ్ ఆఫ్ ఫైనాన్షియల్ డిఫికల్టీస్ ఉన్నాయి. దాని విషయంలో ఈ అమ్మాయిని అడిషనల్ డౌరీ మానసికంగా వేధించడం అనేది వాళ్ళ మధ్యలో ఏర్పడ్డది. అలాగే ఆ అమ్మాయిని సస్పెక్టెడ్ క్యారెక్టర్ అనే దాని మీద కూడా అమ్మాయి పైన అభియోగం చేయడం జరిగింది. ఆ విషయంలో ఆ అమ్మాయి కూడా బాధపడి ఒక దశలో జాబ్ కూడా వదులుకున్నది. ఇలాగా జరుగుతున్న సందర్భంలో కొద్ది రోజుల తర్వాత ఒక రోజు ఆ ఫేట్ఫుల్ డే ఆ ఇద్దరు కూడా సపరేట్ అపార్ట్మెంట్లో ఉండేవారు. పేరెంట్స్ ఏమో ఒక దగ్గర ఉండేవారు. ఆ రోజు రాత్రి మాస్టర్ బెడ్రూమ్లో వీళ్ళిద్దరికి గొడవ జరిగింది. ఆ రోజు మిడ్ నైట్లో ఈ ఫ్రెండ్ అతని A3 కూడా ఆ రోజు ఉన్నాడు. A3 అతని పేరు వచ్చి రాకేష్ కుమార్. వీళ్ళిద్దరు గొడవ కన్నా ముందు కొద్దిగా వాళ్ళు లిక్కర్ సేవించడం జరిగింది. ఆ గొడవ చిన్నగా పెద్దగా అయితే భార్య భర్తలు గొడవ జరుగుతుందని ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ రకంగా ఆ గొడవలలో ఆమె అన్కాన్షియస్ అయి బ్రీతింగ్, కేసు ప్రకారం ఏముందంటే ఆమె బ్రీతింగ్ తీసుకోవడం కూడా ఇబ్బంది అవుతుందని ఆ విషయాన్ని గమనించి ఎవరైతే అయితే సచిన్ ఉప్పల్ అనే ముద్దాయి ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ తెలిసిన తర్వాత వాళ్ళు కూడా హుటాహుటి పరిగెత్తి ఆ అబ్బాయి ఇంటికి అమ్మాయి ఇంటికి వచ్చి ఈ అమ్మాయిని అక్కడ లోకల్ ప్రైవేట్ నర్సింగ్ మ్యాట్రిక్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. చూసినాక డాక్టర్లు అమ్మాయి చనిపోయిందని చెప్పడం జరిగింది. ఇదంతా జరిగినాక ఈ అమ్మాయి ఎవరైతే రితు శారిన్ వాళ్ళ అమ్మాయి చనిపోయినాక ఆమె పోలీస్ స్టేషన్ ఉప్పల్లో దరఖాస్తు చేయడం, ఆ అబ్బాయిని వీళ్ళందరినీ తల్లిని ఇంతని అరెస్ట్ చేసి ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఇక్కడ అన్ని లీగల్ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాక ఛార్జెస్ అన్ని ఫ్రీ అయినాక ట్రయల్ జరగడం జరిగింది. ఇక్కడ ట్రయల్లో కూడా ప్రాసిక్యూషన్ అన్ని రకాలుగా చాలా స్టెప్స్ తీసుకోవడం జరిగింది. కొంతమేరకు కొన్ని రకాలుగా డిఫెక్ట్స్ ఉన్నా కూడా అవన్నీ కవర్ చేస్తూ ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఈ పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్లో 2 సార్లు జరగడం చేసింది టీమ్ ఆఫ్ ది డాక్టర్స్తో. ఆ 2 కూడా డాక్టర్స్ ఏం చెప్పారంటే హెడ్ ఇంజురీ అని. ఇక్కడ ఎంటైర్ కేస్ అబ్జర్వ్ చేస్తే డిఫెన్స్ కౌన్సిల్ ఏం తీసుకున్నాడంటే ఆ అమ్మాయి న్యాచురల్ డెత్, ఏదైతే ఆమె చనిపోవడం న్యాచురల్ డెత్ అని తీసుకున్నాడు. మన జడ్జి గారు న్యాచురల్ డెత్ని కాన్సెప్ట్ చేయలేదు. హెడ్ ఇంజరీకి సంబంధించిన ఇంజరీస్ కూడా పోస్ట్ మార్టంలో చాలా మంచిగా చెప్పారు ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్. వారికి కూడా నేను ప్రత్యేకంగా ఈ మీడియా ద్వారా ఇద్దరు ఆ డాక్టర్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తూ నా హృదయపూర్వక నమస్కారం చెప్తున్నాను. ఎందుకంటే డాక్టర్ ప్లే రోల్ ఈ కేసులో చాలా వైటల్ రోల్ ఉంది. వాళ్ళు బాగా మంచిగా ఇక్కడ మాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. ఏ రకంగా అయితే వీళ్ళు ఇచ్చారో
ఈ డిఫెన్స్ కౌన్సిల్ అదర్ సైడ్కు వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేకుండా పోయింది. అలాగే ఈ డాక్టర్ ఎవిడెన్స్ వాళ్ళు చెప్పిన ఓరల్ ఎవిడెన్స్ కూడా రెండు కూడా కొరాబరేషన్ అయ్యి విట్నెస్ అందరు కూడా ప్రాసిక్యూషన్కు సపోర్ట్ అని జరిగింది. ఆ రకంగా ఈ లాలో ఏముందంటే ఒక మాస్టర్ బెడ్రూమ్లో భార్య భర్తలు ఉన్నప్పుడు భార్యకు దెబ్బలు జరిగినప్పుడు 106 ఇండియన్ ఎవిడెన్స్ ఏం చెప్తుందంటే జనరల్లీ 106 బర్డన్ షిఫ్ట్ ఆన్ ది అక్యూజ్ ప్రాసిక్యూషన్. ఇక్కడ ఏం జరిగింది, ఎటువంటి ప్రాసిక్యూషన్కి ఎటువంటి పాసిబిలిటీ లేదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. మాస్టర్ బెడ్రూమ్ ఇద్దరే ఉన్నారు, వేరే అతను రావడానికి ఆస్కారం లేదు. అటువంటిప్పుడు భార్యకు ఏ రకంగా ఇంజురీస్ జరిగింది అనేది ఎక్స్ప్లెనేషన్ ఎవరు చేయాలి, భర్త చేయాలి. ఆ పొరపాటు అనేది ఈ కేసులో ఏం చేశాడు, భర్త ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు. ఈవెన్ 313లో కానీ ఎక్కడ కూడా ఈ పాయింట్ గురించి ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. డిఫెన్స్ క్రాస్ ఎగ్జామినేషన్ ఎంతసేపు న్యాచురల్ డెత్ చిన్న చిన్న మిస్టేక్స్ పట్టుకొని ఒమిషన్స్ ఇంప్రూవ్మెంట్స్ అన్నారే కానీ ఎక్కడ కూడా టెక్నికల్గా ఆయన లీగల్గా ఎక్కడ తీసుకోలేదు. సో ఆ 106 ఎవిడెన్స్ యాక్ట్ కూడా నేను హైలైట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అయింది ఈ కేసులో. దాని గురించి చాలా కష్టపడ్డాము. సైటేషన్స్ కూడా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ పెట్టాము, మినిమం ఒక 20 జడ్జిమెంట్ పెట్టాము అన్ని రకాలుగా. అవి కూడా జడ్జి గారు దాన్ని ఎలాబొరేట్గా డిస్కస్ చేసి ఆ 106 గురించి చాలా కన్విన్స్ అయ్యారు. ప్రాసిక్యూషన్ రైట్లీ అప్లైడ్ దిస్ 106 అని కన్విన్స్ అయ్యి కూడా అది కూడా ఒక వన్ ఆఫ్ ది రీజన్. అలాగే ఏమన్నాడు, డిఫెన్స్ కౌన్సిల్ మోటివ్ లేదా, మోటివ్ మెయిన్ ఇక్కడ ఏముంది, క్రిమినల్లా మోటివ్ ఇంటెన్షన్ ఇవన్నీ జనరల్గా బెల్స్ ఏరియా ఉంది. కానీ సుప్రీంకోర్టు చెప్పింది మోటివ్ లేకున్నా కూడా ప్రాసిక్యూషన్ కేసు కెనాట్ బి థ్రోన్ అవుట్. మోటివ్ అన్ని కేసులలో ఉండాలని లేదు. దెర్ ఇస్ ఏ ఈ ఓరల్ ఎవిడెన్స్ పర్టికులర్గా అందరు సపోర్ట్ చేసినా కూడా ఈవెన్ మోటివ్ ఉన్నా కూడా నేను మోటివ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, మోటివ్ ఈజ్ నాట్ ఏ మేజర్ ఫ్యాక్ట్ అనే దాని సందర్భం కూడా ఒక సైటేషన్ పెట్టాలి. అది కూడా మనకు ఇక్కడ వర్కౌట్ అయ్యింది. ఇక్కడ మోటివ్, మెడికల్, పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్ట్, ఇది చాలా రకంగా మనకు ఇవన్నీ హెల్ప్ చేసింది. సో ఈ రకంగా ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్, ఒక విట్నెస్ అయితే ప్లాట్ ఎదురుగా ఉంటాడు అతను, ఆయన ముందు డైరెక్ట్ ఏమని ఒప్పుకున్నాడు, సార్ నేను భార్యను కొట్టాను, బాగా చేస్తే ఆయన దెబ్బలు తగిలినాయి. సో అలాగా కోర్టులో సక్సెస్ఫుల్గా ఆర్గ్యుమెంట్ జరిగి జడ్జి గారు నిర్ణయానికి వచ్చి ఫైనల్గా A1కు 302ను తీసుకున్నాడు. 302 దాని మీద లైఫ్ కండిషన్ జీవిత ఖైదు విధించి 10,000 రూపాయలు ఫైన్ జరిమానా. ఒకవేళ ఆ 10,000 కట్టని పక్షంలో 6 మాసాలు జైలు శిక్ష కూడా రాసి ఆ A2 A3 మీద సరైన ఆధారం లేనందుకు వాళ్ళను అక్విటల్ చేస్తూ ఇవాళ సెన్సేషనల్గా A1 ఇవాళ జీవిత ఖైదు మన జడ్జి గారు, గౌరవనీయ జడ్జి గారు విధించడం జరిగింది. సో దీనందరికీ నాకు కోఆపరేట్ చేసిన పర్టికులర్గా మా ఆనరబుల్ గౌరవనీయులైన డిఓపి గారికి ఆమెకు జీవితాంతం నేను రుణపడి ఉంటాను. అలాగే ఆమె కోఆపరేషన్, ఆమె గైడెన్స్ వల్లనే నేను ప్రతి కేసులో ఆమెకి ఏదో చిన్న డౌట్ వచ్చినా మా మేడం గారిని ఒక సలహా తీసుకొని, అలాగే మన రాచకొండ గౌరవనీయులైన రాచకొండ సిపి గారు, వాళ్ళ టీం, ఏసీపీ గారు, సిఏ గారు, పోలీస్ టీం కూడా ఈ కేసులో ఎంతో సహకరించి ఈ కేసుకు ఒక రకంగా తీసుకొచ్చి ఆ రకంగా చాలా ఒక బిల్డప్ చేసి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఇవాళ జడ్జిమెంట్ అనేది అంతా కమిషన్ జడ్జిమెంట్ ఆజమాషి కాదు, ఎన్నో రకాలుగా ఎన్నో దాన్ని అసలు ఎటువంటి ఆధారం లేకుండా దాన్ని ఒక బిల్డప్ చేసి తీసుకొచ్చి ఈరోజు సక్సెస్ చేసి ఇవాళ విక్టిమ్కు సమాజంలో వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ సంబంధంగా మళ్ళొకసారి మీరు ఇంత టైం ఇచ్చినందుకు సెన్సేషనల్ వారి వీడియో వారికి నా హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతూ మనస్ఫూర్తిగా వాళ్ళు మాకు ఇంకా మీరు చాలా మీకు పేరు రావాలని అందరికీ ప్రతి ఒక్కరికి నా పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్.